వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో కరెంట్ అఫైర్కి సంబంధించి కొన్ని టాపిక్స్ అనేవి చూద్దాం. చూడండి, 2025 నాటికి మొత్తం భారతదేశంలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయంటే మొత్తం 107 జాతీయ పార్కులు అనేది ఉన్నాయి. మరి 107వ జాతీయ పార్కు ఏది అంటే ఒడిశాలో ఉన్నటువంటి సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ను 107వ జాతీయ పార్కుగా ప్రకటించాడు. మొత్తం మరి దేశంలో ఎన్ని టైగర్ రిజర్వులు ఉన్నాయంటే మొత్తం భారతదేశంలో వచ్చి 58 టైగర్ రిజర్వులు ఉన్నాయి. ఇందులో మరి 58ది ఎక్కడ ఉందంటే 58ది వచ్చి మధ్యప్రదేశ్లోని మాధవ్ టైగర్ రిజర్వ్. మనల్ని క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఇలా అడగచ్చు, 58వ టైగర్ రిజర్వ్ ఏది అంటే మాధవ్ టైగర్ రిజర్వ్. అది ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది. దేశంలో 33వ ఏనుగుల సంరక్షణ కేంద్రంగా ఉత్తరప్రదేశ్లోని టెరా ఏనుగుల అభయారణ్యం నిలిచింది. నెక్స్ట్ టాపిక్ చూడండి, దేశంలో మొదటి హార్న్బిల్ పరిరక్షణ కేంద్రం ఎక్కడుందంటే తమిళనాడు ప్రభుత్వం కోయంబత్తూర్ జిల్లాలోని అన్నామలై టైగర్ రిజర్వ్లో దేశంలోని మొదటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హార్న్బిల్ కన్జర్వేషన్ను ప్రారంభించింది. అడవుల పునరుత్పత్తికి హార్న్బిల్స్ ఎంతో ముఖ్యమైనవి. ఇవి స్థానిక చెట్ల విత్తనాలను వెదజల్లుతాయి, జీవ వైవిధ్యం, అటవీ ఆరోగ్యాన్ని కాపాడతాయి. అటవీ రైతులుగా పిలిచే ఈ పక్షులు అంజూర, కానరియం లాంటి చెట్ల జాతుల పెరుగుదలకు తోడ్పడతాయి. వీటిని ఏమంటారంటే అటవీ రైతులుగా పిలుస్తారు. వీటిని అటవీ రైతులుగా పిలుస్తారంటే హార్న్బిల్ పక్షుల్ని. వీటి క్షీణత మొత్తం పర్యావరణ వ్యవస్థలను, అటవీ ఆవాసాలపై ఆధారపడిన ఇతర వన్యప్రాణులను ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ చూడండి, అటవీ శాఖ 2025 సర్వే ప్రకారం సుందర్బన్స్ బయోస్పియర్ రిజర్వ్లో ఉప్పునీటి మొసళ్ళ సంఖ్య పెరుగుతుంది. అది ఎంత పెరిగిందంటే వీటి జనాభా 220 నుంచి 242 వరకు ఉంటుందని అంచనా. నెక్స్ట్ 2024లో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ రాజస్థాన్, గుజరాత్లో తీవ్రంగా అంతరించిపోతున్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ను రక్షించడానికి విద్యుత్ లైన్ల కోసం ప్రత్యేక కారిడార్లను ప్రతిపాదించింది. 2024లో జంతుజాల ఆవిష్కరణలో అపూర్వమైన పెరుగుదల నమోదైందని జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదించింది. అత్యధిక సంఖ్యలో కొత్త జాతులు ఉన్న రాష్ట్రంగా కేరళ అనేది అవతరించింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ టైగర్కు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2022లో భారత్లో పులుల జనాభా సర్వే విడుదలైంది. ఈ లెక్కల ప్రకారం భారత్లో పులుల జనాభా 3167. ఇందులో మధ్యప్రదేశ్ అనేది 785 పులులు ఉన్నాయి, కర్ణాటక వచ్చి 563, ఉత్తరాఖండ్ వచ్చి 560 తొలి 3 స్థానాల్లో నిలిచాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.